లేదా తెలిసి కావాలని ఎదురుగున్నోళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన 2324 ఎకరాల భూముల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ నోటెక్కేలు వచ్చే మాట సత్యమే అయితే, నీ పాలన ఇందిరమ్మ రాజ్యమే అయితే, నువ్వు ఏ ఇందిరమ్మ పేరు చెప్పుకొని అయితే బతుకుతున్నావో ఆ ఇందిరమ్మ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2324 ఎకరాలకి ఫెన్సింగ్ ఎత్తావా, గోడ కడతావా కట్టి ఆ విద్యార్థుల్ని కాపాడు. ఉత్తుతగా పైకి కేసులు ఎత్తేసినామని నటించేటువంటి కార్యక్రమాలు మానుకోండి. మీ రాహుల్ గాంధీ గారిని పిలిచి 2324 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి విద్యార్థులకు అండగా నిల్చుంటారా, తప్పుడు విధానాలను అవలంబిస్తారా తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. భూముల్లో భారీ స్కామ్ జరిగింది. ఆ భూముల స్కామ్ బీజేపీ ఎంపీ ఉన్నారనేది ప్రధానంగా 2 రోజుల్లో పూర్తి విషయాలు బయట పెట్టే పూర్తి ఆధారాలు. సో మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, 2 రోజులంటే పెద్ద దూరం లేదు. ఈ ఉన్నోళ్ళం వారిపోము. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఎంపీ కూడా వారిపోడు. దేశం విడిచిపెట్టి ఎవరు వారిపోరు. బీజేపీ ఎంపీలు అయితే వారిపోరు, పక్క గ్యారంటీ ఇస్తాను నేను మా అందరు ఎంపీల తరఫున. 2 రోజులు ఆగుదాం. లెట్ హిమ్ కమ్ బిఫోర్ ద మీడియా. ఆయన నోట్లోంచి ఆ చిలుక పలుకులు రానియండి. వచ్చిన తర్వాత వారు ఎవరి పేరు తీసుకుంటే ఆ ఎంపీ గారికి సపోర్ట్గా మొత్తం మా పార్టీ అందులో ఉన్న నిజానిజాలని తీసుకొని ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. అప్పుడు స్కామ్ చేస్తుంటే ఒక్క నిమిషం, అప్పుడు స్కామ్ చేస్తుంటే మేమే ఆపినాం. కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి, అప్పుడు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం, అది ఎవరు బ్రెయిన్ చైల్డ్, ఎవరు ముఖ్యమంత్రి కొడుకు రామారావు. ఎందుకు అది కేవలం టీఎన్జిఓస్ కాదు, ఆడ 3-4 బిల్డర్స్కు లాభం అయ్యేటట్టు బుల్డోజర్ పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పెడితే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళు భూములు అమ్ముకుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళకి ఏం బాధ అంటే, అరే మేము మా దీని మీద కన్నేసినాం, మేము అమ్ముకోలేదు, వీళ్ళు అమ్ముకుంటున్నారు, అదే బాధ. చేసిన తప్పులని వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. భూములు అప్పచెప్పేటప్పుడు గత ప్రభుత్వం టీడీపీ కావచ్చు, వేరే రోజు భూములు అమ్మేటప్పుడు బీజేపీ ఎంపీ ప్రధానంగా అందులో పాత్ర పోషించారనేది కేటీఆర్ చెప్తున్నారు. సో అప్పుడు ఈయన పుట్టినో పుట్టలేదో నాకు తెలియదు. ఈయన రాజకీయాలు ఉన్నాడో లేడో ఆయన తెలియదు. ముందుగా పోయి వాళ్ళ నాయన్ని అడుగుమాను. ఒకవేళ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆయన చేస్తే ఆ టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళ నాయన కూడా ఉండే. అందుకని మొత్తం కాయిదాలు తీసుకొని వచ్చి మంచిగా కూర్చుందాము. ధన్పార్క్ కాడికి వస్తాడా, ఏడికి వస్తాడో అందరు చరిత్రలు తీసుకొని రమ్మనుండ్రి. మేము కూడా చరిత్రలు తీసుకొని వస్తాం, ప్రశాంతంగా మాట్లాడాం.